నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ బుయాన్ అక్రమంగా పాస్పోర్ట్ కలిగి ఉన్నారని, ఈజిప్టు, యుఏఈ, అంటిగ్వా వంటి దేశాల పాస్పోర్ట్, భారత పాస్పోర్ట్తో సహా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపణలు చేశాడు. అస్సాం ఎలక్షన్లకు ముందు ఆరోపణలు చేశారు. ఆయన కొన్ని పత్రాలు కూడా చూపించాడు. ఆమెకు ఈ 3 దేశాలు అంటే ఇండియాతో సహా 4 దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయని, 4 దేశాల పాస్పోర్ట్ ఉండడం అనేది అక్రమం, అలా ఉండకూడదు, అలా ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులు కూడా ఉన్నాయి ఆమెకి, ఇవి ఆ ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో చూపలేదు అనేది కూడా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ ఆ ఆస్తులు చూపలేదు అనేది కూడా ఆయన ఆరోపణ. ఆ ఆరోపణల తర్వాత అస్సాంలో పవన్ ఖేరా మీద కేసు నమోదైంది. హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ బుయాన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆయన మీద ఫోర్జరీ, డిఫమేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ వంటి ఛార్జీలతో ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టింది అస్సాంలోని గౌహతిలో, ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి ఆయన తెలంగాణ హైదరాబాద్కు కూడా వచ్చాడు. ఢిల్లీలో ఆయన అరెస్ట్ చేయడానికి దాదాపు 60-70 మంది పోలీసులు వెళ్ళారు. కానీ ఆయన చాలా దాడి చేసినట్టే, ఇంటి మీద ఓ పెద్ద ఎత్తున దాడి చేసినట్టు ఒక నాయకుడు, బహిరంగంగా ఉన్నవాడు, ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతాడు. ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవట్లేదు. కానీ 60-70 మంది పోలీసులు వచ్చారు ఆయన అరెస్ట్ చేయడానికి. ఆయన దొరకలేదు. ఆయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. ఆయన అరెస్ట్ చేయొద్దని కొంతకాలం పాటు తెలంగాణ హైకోర్టు ఆయనకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది, ఆయన అరెస్ట్ చేయొద్దని. తర్వాత మళ్ళీ ఆయన అస్సాం హైకోర్టు, గౌహతి హైకోర్టుకి వెళ్ళాడు. అక్కడ కుదరలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఆయనకి. ఇది జరిగిన కథ. నిజానికి ఆయన బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణ జరుపుతున్న టైంలో సుప్రీంకోర్టు జడ్జిలు కొన్ని మాటలు మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈయనకు బెయిల్ ఇస్తూనే ఇది రాజకీయ రైవల్రీ అనేది మాకు అనిపిస్తున్నది, కావాలని ఈయన మీద కేసు పెట్టారు అనేది ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పేది. ఇది రాజకీయ రైవల్రీ అనేది చెప్పారు. ఎవరు? జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్, జేకే మహేశ్వర్ నేతృత్వంలో ఈ బెంచ్ ఉన్నది. ఈ ఇద్దరు ఇచ్చిన తీర్పులో భాగం ఏంటంటే ఇది రాజకీయ రైవల్రీతో పెట్టిన కేసు. దీంట్లో అంత గొప్పగా నిరూపించేందుకు ఏమీ లేవు, రాజకీయ స్టేట్మెంట్లు మాత్రమే అనేది వాళ్ళ తీర్పులో భాగం. అదొకటే కాకుండా హిమంత బిశ్వ శర్మకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హిమంత బిశ్వ శర్మ, పవన్ ఖేరా, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత హిమంత బిశ్వ శర్మ చాలా ఆవేశపడిపోయాడు. అనేక చోట్ల పవన్ ఖేరా మీద విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఖేరా కాదు, పేడా చేస్తా అతన్ని కొడతా, ఇట్లా రకరకాల కామెంట్లు చేశారు. ఆ వీడియోలు మీరు వినొచ్చు. ఆ వీడియోలు వింటే మీకు అర్థమవుతుంది. పవన్ ఖేరాకు మే పవన్ పేరా బనా दूंगा, थोड़ा दिन इंतजार करें. पवन खेरा बन जाएगा पवन पेरा, इसको ठीक से पेलूंगा. राहुल गांधी भी पागल है, ये पवन खेरा उससे भी ज्यादा पागल है. लेकिन कांग्रेस का लोग फालतू है, अकल नहीं. पवन खेरा एक गंदू आदमी है. ఇలాంటి కామెంట్ల విషయంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది సుప్రీంకోర్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీద వ్యాఖ్యలు చేసింది. బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు అన్పార్లమెంటరీగా ఉన్నాయి. ఆయన కొడతానడం, ఖేరాను పేడాగా మారుస్తానడం, ఇటువంటివి చాలా పేల్ దేతాం అట్లా మాటలు మాట్లాడి హిందీలో. అయితే ఇంత తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఒక బెంచ్ ఇంకొక బెంచ్కి ఎంత తేడా ఉంది అనేది నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది మే 1న. ఏప్రిల్ 29న ఇంకొక బెంచ్ ఇంకొక తీర్పు ఇచ్చింది. అది అనురాగ్ ఠాకూర్, ఇప్పుడు కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ, ఈ ఇద్దరికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. అది 2020కి సంబంధించిన హేట్ స్పీచ్కి సంబంధించిన తీర్పు. 2020లో వీళ్ళిద్దరే కాకుండా చాలామంది బీజేపీ నాయకులు ప్రజలు రెచ్చగొట్టే విధంగా అనేక మాటలు మాట్లాడారు. ముఖ్యంగా యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ జరిగినప్పుడు, సిఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రొటెస్టులు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. వందల మంది స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఆ నిరసనలో అనేక రోజుల పాటు కూర్చున్నారు. ఆ నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు చాలామంది అనేక రకాల ద్వేష ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు, హింసను ప్రేరేపించే ఉపన్యాసాలు చేశారు. అందులో అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ ఇద్దరే కాకుండా యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నాడు. చాలామంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించి
సిపిఎం నాయకులు బృందాకారత్, కేఎం తివారీలు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని కోర్టుకు వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు ఏప్రిల్ 29న 2020 నుంచి 6 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. నిజానికి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన స్పీచ్ చాలా ఫేమస్ అయింది, అప్పుడు సంచలనం కలిగించింది, చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को पीछे तक आवाज आनी चाहिए, गिरिराज जी को सुनाई दे। देश के गद्दारों को, देश के गद्दारों को, देश के गद्दारों को, దేశ్ కి గద్దారంకో గోలీ మారో సాలోంకో అని. ఇది చాలా అసహ్యకరమైన ఒక రకమైన తిట్టు, ఇంకొక రకమైన ద్వేషం, హింసను రెచ్చగొట్టడం. ఆయన నినాదాలు ఇవ్వడం, కూర్చున్న ప్రజలతో నినాదాలు ఇప్పించడం. ఆ నినాదాలతో ఇన్స్పైర్ అయిన వాళ్ళు హింస చేసి ఉండొచ్చు. ఎవరైతే సిఏఏకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళను గోలీ మారో అంటే ఏంటి, తుపాకులతో కాల్చండి అని వాళ్ళని కాల్చాలి. అంతేకాదు ఎవరిని అని కూడా ప్రశ్నిస్తాడు ఈ అనురాగ్ ఠాకూర్. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అని వాళ్ళు కింద నుంచి వాళ్ళు నినాదాలు ఇస్తారు. అంటే కేజ్రీవాల్ని, రాహుల్ గాంధీని, అక్కడ నిరసన చేస్తున్న ప్రజల్ని వాళ్ళు దేశద్రోహులని, వాళ్ళని కాల్చి చంపాలని ఈ విధమైన ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టాడు ఆయన. అలాగే పర్వేష్ వర్మ కూడా ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం, ये लोग आपके घरों में घुसेंगे, आपकी बहन बेटियों को उठाएंगे, उनको रेप करेंगे, उनको मारेंगे. వాళ్ళను మనం కామ్ చేయకపోతే, నోరు మూయించకపోతే, అంటే వాళ్ళని అక్కడి నుంచి లేపేయకపోతే, వాళ్ళని మాట్లాడకుండా మనం చేయకపోతే, వాళ్ళు మన ఇళ్లల్లోకి వచ్చి మహిళలను రేప్ చేస్తారు, హత్యలు చేస్తారు, దాడులు చేస్తారు అని అబద్ధాలు ప్రచారం చేసి హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళు అంటే ఎవరు? ముస్లింలు. ఎవరిని? హిందువులను. ముస్లింలు నిరసన ప్రదర్శన చేస్తే వాళ్ళను కామ్ చేయకపోతే, గొంతు నొక్కకపోతే, వాళ్ళని అక్కడి నుంచి లేపకపోతే, వాళ్ళను మనం కట్టడి చేయకపోతే, వాళ్ళు మన ఇళ్లల్లోకి వచ్చి, మన అంటే ఎవరి హిందువుల ఇళ్లల్లోకి వచ్చి ఆడవాళ్ళని రేపులు చేస్తారు, హత్యలు చేస్తారు, హింసాకాండకు పాల్పడతారు, దాడులు చేస్తారు అనే మాటలు మాట్లాడు. బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు ఎవరు? పర్వేష్ వర్మ, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ. ఈ మాట్లాడిన మాటల మీద ఏప్రిల్ 29న సుప్రీంకోర్టు మరొక బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇందులో తప్పేమీ లేదు, ఇందులో హింసను రెచ్చగొట్టే విధంగా ఏమీ లేదు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఏమీ లేదు. సుప్రీంకోర్టు బెంచ్లే రెండు విధాల తీర్పులు చూడండి. అస్సాం ముఖ్యమంత్రి ఖేరా మీద చేసిన వ్యాఖ్యలేమో తప్పు పట్టింది సుప్రీంకోర్టు. ఒక్క వ్యక్తి మీద చేసిన వ్యాఖ్యల్ని అదే సుప్రీంకోర్టు ఇంకొక బెంచ్ ప్రజలను రెచ్చగొట్టి హింసాత్మక కార్యకలాపాలకు పురిగొల్పిన వీళ్ళిద్దరిని కేసు మాత్రం ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, అంత గొప్పగా ఏం లేదు ఇందులో అని కేసు కొట్టేసి. ఈ విధంగా హేట్ స్పీచ్, హింసను రెచ్చగొట్టడం, ద్వేషభావం రెచ్చగొట్టడం స్పీచ్ వీళ్ళిద్దరే కాదు. కపిల్ మిశ్రా 2020 ఒకవైపు కరోనా ఉంది, ఇంకొక వైపు సిఐఏ ఆందోళన విపరీతంగా జరుగుతున్న సమయం అది. ఈయన జఫ్రాబాద్ సమీపంలో, ఢిల్లీలోని జఫ్రాబాద్లో కపిల్ మిశ్రా ఇచ్చిన స్పీచ్ 3 రోజుల్లో ఇదంతా ఖాళీ చేయకపోతే, రోడ్డు అంతా ఖాళీ చేయించకపోతే పోలీసులు, మేమే బలవంతంగా బలప్రయోగం చేసి ఇది ఖాళీ చేస్తాం, ఈ విధంగా బలప్రయోగం చేసి ఖాళీ చేస్తామని మాటలు మాట్లాడిన ఆయన మీద ఇప్పటికీ కేసు నడుస్తుంది, కానీ ఫైనల్ కాలేదు. మనం ఊహించవచ్చు ఇలాంటి వాటికి బీజేపీ నాయకులకు ఏ విధమైన శిక్ష పడుతుంది, లేదా కేసు ఉంటుందా లేదా. 29 నాడు సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇదే సిఐఏ ఆందోళన మీద, సిఐఏ వ్యతిరేకులను ఉద్దేశించి, నిరసన తెలుపుతున్న ప్రజలను ఉద్దేశించి, మాటలు అర్థం కాని వాళ్లకు బుల్లెట్ భాష అర్థమవుతుంది అంటే అర్థమైంది, వాళ్ళు మాటలు చెప్తే వినట్లేదు కాబట్టి వాళ్ళ మీద తుపాకులు పేల్చాలి అని చాలా స్పష్టంగా బహిరంగంగా మాట్లాడాడు. ఇంత హింసాత్మకంగా మాట్లాడినా వాళ్ళ మీద ఈ దేశంలో ఇలాంటి చర్యలు లేవు. బీజేపీ నాయకులు ఒక్క సిఐఏ వ్యతిరేకుల మీదనే కాదు, సిఐఏని వ్యతిరేకించిన వాళ్ళ మీద కాదు, సిఐఏ దేశవ్యాప్తంగా ఒక్క ముస్లింలే కాదు, అన్ని రకాల ప్రజలు, హిందువులు కూడా చాలామంది సిఐఏకి వ్యతిరేకంగా హైదరాబాద్లో కూడా ర్యాలీలు తీసిన సందర్భం అది. దాన్ని వ్యతిరేకించారు, అనేక మంది వ్యతిరేకించారు. అలాగే కరోనా సమయంలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. కరోనా వ్యాపించడానికి ముస్లింలే కారణమని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తబ్లిగీ జమాత్ మీద ఎన్ని ఆరోపణలు చేశారో మనకు గుర్తుండే ఉంటుంది. తర్వాత కోర్టు ఆరోపణలను అబద్ధం అని తేల్చేసింది. కానీ ఇప్పటికీ అవే ఆరోపణలు పట్టుకొని ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ
అనుచరులు ప్రచారం ఇప్పటికీ చేస్తుంటారు. వాళ్ళే కోవిడ్ను భారతదేశంలో వ్యాపింపజేస్తున్నది వాళ్ళే, కావాలని చేస్తున్నారు. ఆ విధంగా ప్రచారం చేసి ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత రెచ్చగొట్టి, హింసను రెచ్చగొట్టే పనులు బీజేపీ నాయకులు అనేక మంది చేశారు. వీళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లు అని కూడా ప్రచారం చేశారు. ఈ విధంగా చేసిన వాళ్ళ మీద ఎలాంటి కేసు లేదు. కానీ దీనికి విరుద్ధంగా ఇంకొక విషయం జరిగింది. ఇప్పటికీ చాలామంది జైళ్ళలో ఉన్నారు. ఆ సిఏఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన సిఏఏకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసిన, ఆ నిరసన ప్రదర్శనలో ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్లను దేశద్రోహులుగా, హింసను రెచ్చగొట్టిన వాళ్ళగా, కుట్ర చేసిన వాళ్ళగా ఆరోపిస్తూ జైళ్లలో పెట్టారు. ఆ విధంగా ఇప్పటికీ జైళ్లలో ఉన్నవాళ్ళు ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం, అతర్ ఖాన్, సలీం మాలిక్, తాహిర్ హుస్సేన్, తస్లీం అహ్మద్, ఖాలిద్ సైఫీ దాదాపు 6-7 ఏళ్లుగా, ఇప్పటికి 6 ఏళ్ల పైగా ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు. బెయిల్ లేదు, విచారణ లేదు, ఇప్పటి వరకు జైలులో మగ్గుతున్నారు. చాలామంది మొత్తం 18 మంది మీద కేసులు పెట్టారు. 18 మందిలో కొందరు బెయిల్ మీద విడుదలయ్యారు. జనవరి 26లో గుల్ఫిషా ఫాతిమా, మిరాన్ హైదర్, ఫిషావుర్ రెహమాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షదాబ్ అహ్మద్లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత వాళ్ళకు బెయిల్ వచ్చింది. మహిళలు, విద్యార్థులు అందరూ విద్యార్థులే. ఇక్కడ కేసుని ఆరోపించబడిన వాళ్ళందరూ విద్యార్థులే. అనేక యూనివర్సిటీల్లో చదువుకుంటున్న వాళ్ళు సిఏఏకు వ్యతిరేకంగా మాట్లాడారు. సిఏఏ దేశాన్ని విభజిస్తున్నదని మాట్లాడారు. వీళ్ళ హింసను రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించడానికో లేదంటే కుట్ర చేసి దేశం మీద దాడి చేయడానికో మాట్లాడారు అనేది పోలీసుల ఆరోపణ. ఉమర్ ఖలీద్ అమరావతిలో ఇచ్చిన స్పీచ్ మీద, అమరావతిలో విప్లవం గురించి మాట్లాడారు. విప్లవం గురించి మాట్లాడని వాళ్ళు ఎవరు భారతదేశంలో? బీజేపీతో సహా ఒక్కొక్కరు ఒక్కో విప్లవం గురించి మాట్లాడతారు. భారతదేశంలో విప్లవం రావాల్సిన అవసరం ఉంది, ఈ వ్యవస్థ మారాలంటే నేను అందరూ మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులు, ఎంఎల్ పార్టీ వాళ్ళు అందరూ విప్లవం గురించి మాట్లాడతారు. ఆయన విప్లవం గురించి మాట్లాడానని వాళ్ళు కేసు పెట్టారు. అలాగే బ్రిటిష్ వాళ్ళ కాలంలో దళారీ పనులు చేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ వీళ్లకు హేట్ఫుల్ స్పీచ్గా అనిపించి ఎవరి మీద? ఉమర్ ఖలీద్ మీద ఫిబ్రవరి 2020లో కేసు పెట్టారు. అలాగే ఇమాం మీద కూడా 2019లో, షర్జిల్ ఇమాం మీద 2019లో కేసు పెట్టారు. ఆయన చెక్కాజామ్, రోడ్డు బ్లాక్ చేయాలని అన్నాడు. నిరసన ప్రదర్శనలో అనేక రకాల పిలుపులిస్తారు, అనేక రకాల మాటలు మాట్లాడతారు. రోడ్డు బ్లాక్ చేయాలంటారు, నిరసన ప్రదర్శనలు చేయాలంటారు, ఊరేగింపులు తీయాలంటారు, బహిరంగ సభలు పెట్టుకోవాలని అనడం హక్కు. అది రోడ్డు బ్లాక్ చేయాలి. మొన్న ముంబైలో బీజేపీ విపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు రోడ్డు బ్లాక్ చేశారు. గుర్తులేదా మనం? ఒక మహిళ ఆ బీజేపీ మంత్రి మీద ఆవేశంతో విరుచుకుపడుతున్న వీడియో మనందరం చూసినాం కదా చాలామంది. రోడ్ బ్లాక్ ఎన్నిసార్లు చేశారు వీళ్ళు. ఈయన రోడ్ బ్లాక్ చేయలేదు, రోడ్ బ్లాక్ చేయాలని పిలుపునిచ్చాడు. ఇట్లా వాళ్ళు మాట్లాడిన మాటల మీద బహిరంగ సభలో చాలా మాటలు మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళందరూ దేశద్రోహులని, కుట్ర చేస్తున్నారు దేశం మీద దాడి చేయడానికని మొదలు పెడితే అసలు ముందు కేసులు పెట్టి లోపలేయాల్సింది బీజేపీ వాళ్ళని. కానీ బీజేపీ వాళ్ళు ఎంత హింస రెచ్చగొట్టినా ఒక్క కేసు ఉండదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉండవు. పొరపాటున ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఉన్నా ఆ కేసు నడవదు. అనురాగ్ ఠాకూర్, పర్వేష్ ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 6 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చిందంటే ఆ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. చివరికి సుప్రీంకోర్టు కేసు కొట్టేసి. ఉమర్ ఖలీద్ సుమారు 5 ఏళ్ళ 8 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. షర్జిల్ ఇమాం 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. ఖాలిద్ సైఫీ ఇంకొంతమంది దాదాపు 5 నుంచి 6 ఏళ్ల వరకు జైళ్ళలో మగ్గుతున్నారు. మన న్యాయ వ్యవస్థ చూపిస్తున్న వివక్ష గురించి ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఒక కాంగ్రెస్ నాయకుడి మీద బీజేపీ నాయకుడు లేదా అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒక బెంచ్ చెప్తుంది. హింసను రెచ్చగొట్టి, ప్రజల మధ్య ద్వేషభావాన్ని రెచ్చగొట్టి దాడులు చేయడానికి పురిగొల్పిన అనురాగ్ ఠాకూర్, పర్వేష్ల మీద మాత్రం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా సుప్రీంకోర్టు బెంచి కేసు కొట్టేస్తుంది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది. యోగి ఆదిత్యనాథ్, కైలాష్ మిశ్రా ఇట్లాంటి చాలామంది బీజేపీ నాయకులు ఎన్ని హేట్ స్పీచ్లు ఇచ్చినా, ఎంత రెచ్చగొట్టి ప్రజలు రెచ్చగొట్టి దాడులకు పురికొల్పినా వాళ్ళ మీద కేసులు ఉండవు. ఇంత వివక్ష ఎందుకుంటుంది? అదే బీజేపీ నాయకులు చేస్తేనేమో ఒక రకమైన న్యాయము, ఇంకొకళ్ళు చేస్తే ఇంకొక న్యాయమా? ఎందుకు ఇంత వివక్ష? మన న్యాయ వ్యవస్థ ఇలా వివక్ష
పాటించడం అనేది ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి తీవ్రమైన దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని ఎంతో ఇంతో కాపాడుతుంది అనుకుంటున్న న్యాయ వ్యవస్థ మిగతా వ్యవస్థలన్నీ ఎలాగో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశాయి, నాశనం చేశాయి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే ప్రభుత్వాలకు కావాలి కాబట్టి నాశనం చేశాయి. న్యాయ వ్యవస్థ కూడా అదే దారిలో నడుస్తున్నది అనేది ఇక్కడ విషాదకరమైన విషయం. దీన్ని మనం అర్థం చేసుకొని, జడ్జిలు కూడా అర్థం చేసుకొని, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే జడ్జిలు అయిపోతున్న కాలం ఇది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు, ముస్లింల పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు, క్రిస్టియన్ల పట్ల వ్యతిరేకత, మైనారిటీల పట్ల వ్యతిరేకత, కమ్యూనిస్టుల పట్ల వ్యతిరేకత, ఆదివాసుల పట్ల వ్యతిరేకత, దళితుల పట్ల వ్యతిరేకత, బీసీల పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు న్యాయమూర్తులుగా ఉంటే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే న్యాయమూర్తులుగా ఉంటే ఈ దేశంలో న్యాయం ఏ విధంగా ప్రజలకు అందుతుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.